So the title of my message today is Restoration of Marriage and Family, which is very important. ప్రతి కుటుంబంలో ప్రతి వివాహంలో ఉన్నాయి. And I want to tell you, God is going to cement everything and make it strong. It's amazing how God can restore. God can restore even without. God can restore from the foundations. God can restore even without a pebble being in the foundation. పునాదులు చెదరగొట్టబడితే ఆ చెదిరిపోయిన పునాదుల దగ్గర నుంచి మళ్ళీ తిరిగి కట్టగలదు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే పునాదులే తీసేసి ప్రాకారాలే పగలగొట్టేసి అస్సలు లేదు, ఇట్స్ ప్లెయిన్, కంప్లీట్లీ గాన్ అన్నగాని దేవుడు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఒకసారి ఇస్సాకు ఉన్న సమయంలో కరువు కాలం వస్తుంది. ఐజాక్ in the Bible, see, all you young people, listen to how powerful God is. There was a famine. You know what a famine is? There's no water, there's no food, because there's no produce. నీళ్ళు లేవు, ఉత్పత్తి లేదు, భోజనం లేదు. ఆ పరిస్థితుల్లో ఐజాక్ under God's instruction విత్తనాలు విత్తుతాడు. he sows, and ఎంత విత్తినా కానీ అది ఆ సీడ్ ఒక మొక్కలాగా రావడానికి దేవుడే కారణమై అన్నాడు, మనుషులు కారణము కాదు. So just keep that in mind. And I don't know what's going on in your family. Let me speak to you from my heart today. I know there's a lot of information, but let me speak to you from my heart today. Okay? Why is the enemy after your marriage? అది తెలుసుకోవాలి మనకు. వివాహం అయిపోయింది, దేవుని స్తోత్రం, బాగానే ఉంది. పెళ్ళి అని చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళ తలకాయ నొప్పులు. చేసుకొని అమెరికా వెళ్ళిపోతే మనకు గొడవ ఉండదు, ఇక్కడుంటే తెలుస్తుంది. అప్పుడు ఏదో ఒకటి, నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను, 2 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కాబట్టి ఆ ఇష్యూస్ ఉంటాయి. ఎంత డీప్లీ రూటెడ్ ఇష్యూస్ ఉంటాయంటే, మామూలుగా ఒక సేయింగ్ ఉంది, 6 నెలలు కలిసి ఉంటే వీరు వారు. మ్యారేజ్లో అది కానే కాదు. పెళ్ళైన వాళ్ళందరికీ అర్థమైపోయింది. 6 నెలలు కాదు, 16 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కూడా వీరు ఎవరో అవుతారు, వారు ఎవరో అవచ్చేమో, కానీ వారు మాత్రం. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని డీప్లీ రూటెడ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని డీప్లీ పర్సనాలిటీ డెవలప్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది, డీప్లీ రూటెడ్. కొన్నిసార్లు అంటే చూడు, ఆయన మార్చలేము సార్ అని. ఇదే దేవుడు మార్చగలడు, కానీ ఈ విషయాల్లో కూడా ఆయన చెయ్యి చేసుకోడు. ఎవరు తెప్పులాళ్ళు పడతారు, ఎవరు రచించుకున్నారు కాబట్టి వాళ్ళు చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఆథర్డ్ బై అస్. చాలా ఇబ్బందులకు మనమే రచయితలమై ఉన్నాం. విత్ నెవర్దెలెస్, ఐ వాంట్ us to understand this very clearly. Why is the enemy after your marriage? Because he is against God. యాక్చువల్గా నేను వివాహం చేసుకుంటే దాన్ని చెదరగొట్టాలని ఎందుకు అనుకుంటాడంటే, దుష్టుడికి ఈ ప్రక్రియ ఇష్టం లేదు కాబట్టి. దిస్ ఇస్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్ అండ్ ద ఎనిమీ డజంట్ లైక్ ఇట్. అండ్ సో వాట్ గాడ్ హ్యాస్ జాయిన్డ్ టుగెదర్ హీ వాంట్స్ టు డెస్ట్రాయ్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? కలిసి ఉంటే ప్రాబ్లం. కలిసి ఉంటే దేవుడు ఏమన్నాడు? మల్టిప్లై అండ్ రూల్ అన్నాడు. అంటే కలిసి ఉంటే వీళ్ళు హెచ్చింపబడి పరిపాలకులు వస్తారు, నా పని ఏమైపోద్ది అని రాకుండానే చేస్తారు. అబార్షన్ చేయటం కూడా అదొక ఇష్యూ. కిల్ బేబీస్ బిఫోర్ దే ల్యాండ్ ఆన్ ఎర్త్. బట్ ఐ హ్యావ్ హర్డ్ మెనీ టెస్టిమనీస్. ఒకవేళ అది అక్రమ సంబంధంతో ఏదో ఒకటి బలాత్కారంతో whatever, when the child is born,
when the mother did not want to remove the child and keep the child, God had a special purpose for such people, and great preachers have come out of such, issues that the mothers have given delivery to babies. అటువంటి బిడ్డల్ని దేవుడు ఎత్తిపట్టి నిలబెట్టాడు కూడా. సో వీ డోంట్ నో దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలాగ వాడుకుంటాడో తెలీదు. మెనీ టైమ్స్ our marriages are also used to speak to other people. So why does the devil not like you? One, మనం మల్టిప్లై అయిపోయి పరిపాలకుల్ని మనం చేస్తాము, సో వాడికి ఇబ్బంది వస్తుందని ఒకటి. రెండవది, ఇఫ్ వీ కమ్ టు when two people come together, there is agreement and there is power in agreement. మత్తయి సువార్తలో మనం చూస్తే ఏమని రాసి ఉంటుంది? ఇద్దరు దేని విషయము గూర్చైనను మీరు అంగీకరించిన ఎడల అది పరలోకంలో ఉన్న. So he says, if two of you would agree on anything, my Father in heaven would endorse it and agree to it. So the enemy knows the power of agreement. So ఇద్దరు మనుషులు అగ్రీ అయితే we activate heaven. సో పరలోకాన్ని యాక్టివేట్ చేస్తాం ఏంటి? మన అగ్రిమెంట్ తోటి. అందుకనే ప్రక్కన వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన విని ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. భార్య భర్తలు ప్రార్థన చేసుకునేటప్పుడు ఎవరు ప్రార్థన చేసినా ఎస్ లార్డ్, ఎస్. కుటుంబ ఆరాధనలో ఎస్ లార్డ్ అంటే విని దానికి ఎస్ అన్నారు. ఎప్పుడైతే ఎస్ అంటామో వి యాక్చువల్లీ ట్రిగర్ powerful button. Heaven responds to it. ప్రభా నీ చిత్తమైతే ఫలాంది జరుగునట్లుగా చేయి ప్రభా. రైట్, అడుగుడి ఇవ్వబడును. ప్రభా నీ చిత్తమైతే ఇది జరుగునట్లు చేయి బాబా. అవును ప్రభా అన్నావు అనుకో, బూమ్, అడుగుడి ఇవ్వబడును యాక్షన్లోకి రావటమే కాకుండా మీరిద్దరు అగ్రి అయ్యారు కాబట్టి పరలోకంలో తండ్రి అగ్రి అవ్వక తప్పదు. ఎందుకంటే చిత్తానుసారంగానే ప్రార్థన చేస్తున్నారు. వాట్ ఆర్ యూ సేయింగ్? యూ సేయింగ్ ఇఫ్ ఇట్ ఇస్ యువర్ విల్ లెట్ ఇట్ బి డన్. yes Lord, done, boom. It's so simple to get things done with heaven if you have a proper anchorage or contact with heaven. నిజంగా నీవు దేవునితో లంగరు వేసుకున్న వాడివైతే దేవుని దగ్గర నుంచి పనులు చేయించుకుంటే చాలా సులభం. All you have to do is ask and agree. Ask and agree. So the enemy does not like. ఏ కుటుంబాల్లోనైతే అగ్రిమెంట్ ఉండదో, డిసగ్రిమెంట్ ఉండదో, వాళ్ళని చూసుకొని పైన వాడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరికి ఎప్పుడు పడదండి అంటే పైన పార్టీ జరుగుతూ ఉంటుంది వాడికి. అండ్ ఐ వాంట్ టెల్ యూ సంథింగ్, ఒక ఇలిస్ట్రేషన్ లాగా. ఎప్పుడన్నా భార్య భర్తలు ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటే దుష్టుడి క్యాంపులో సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు మీ ఆర్గ్యుమెంట్ని ఆపి ఒక్కసారి అటు తిరిగి చూస్తే మీకు అర్థం అది ఈ మాట పాస్టర్ గారు చెప్పారు. మామూలుగా మనం బాగుంటే సెలబ్రేట్ చేసుకుంటాం, మనం గొడవ పడగానే చలో లెట్ ది సెలబ్రేషన్ బిగిన్, ఓ లావ్ ఏ లావ్ షురూ కరో. దట్స్ వాట్ హీ విల్ డూ. డోంట్ గివ్ ద ఎనిమీ ఎ ఛాన్స్ టు సెలబ్రేట్. Okay? Your disagreements allow the enemy to celebrate, while your agreements allows heaven to celebrate. So which is better? నీవు ఏకీభవించటం, మన ఏకీభావంతో పరలోకం సెలబ్రేట్ చేస్తే, మనం కానీ గొడవ చేసుకుంటే నరకం దుష్టుడు సెలబ్రేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఎవరికి ఛాన్స్ ఇస్తారో అది మీ పైన ఆధారపడి ఉన్నది. యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ ఆన్ దట్. నౌ దట్ ఈస్ ద సెకండ్ రీజన్ హీ డజంట్ వాంట్ us to agree. And why does he want to hit our families? More or less the same reasons. మన కుటుంబాన్ని ఎందుకు హిట్ చేయాలని ట్రై చేస్తారు. దుష్టుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మానసికంగా మనల్ని హిట్ చేయాలని ట్రై చేస్తారు. ఇఫ్ హీ కెన్ హిట్ యూ
psychologically, then he has won the war. ఈవెన్ మనం దుష్టుడు పైన కూడా ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దావీదు గొలయాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? వీరిక్కడ, గొలయాతు అక్కడెక్కడో. ఓకే, దావీదు గెలవకు ముందే ఏమంటాడు? నిన్ను నాకు దేవుడు ఇచ్చేసాడు, నీ సంగతి తేలుస్తాను, నీ తల తీసేస్తాను అన్నాడా లేదా? ఓకే, అనగానే అవతలడికి ఎట్లుంటుంది? నువ్వేమన్నా కానీ రే నేను అంటే అవతలడు ఎంతైనా ఏంట్రా నువ్వు చూసేది లోపల భయం వస్తుంది వాడికి. ఇదేంటి ఏదో అంటున్నాడు అని, లిటిల్ ఫియర్. అండ్ దిస్ గాయ్ psychologically won the war first. The enemy wants to hit us psychologically. ఏదో ఒక రూపాయన డిస్టర్బ్ చేయాలి మనల్ని. సో కంటిన్యూస్గా దేవుడు మన కుటుంబాలకి పెట్టిన ఉద్దేశం పైన మన ఫోకస్ ఉంచకుండా మన ఆలోచనలు, మన పొటెన్షియల్ అంతా కొట్టుకుంటాం మీద పెడతాడు. పెట్టి వాడు చక్కగా బిర్యానీ తెచ్చుకొని తింటుంటాడు. సో మీకు ఈ చిత్రం పడాలి. ఎప్పుడైనా భార్య భర్తలు ఆర్గ్యుమెంట్లోకి, డైలాగ్ డిస్కషన్ ఈజ్ నార్మల్, కన్వర్జేషన్స్ ఆర్ నార్మల్. ఏకీభవించాలి, ప్రతి దాంట్లో ఏకీభవించాలని లేదు. బికాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అన్నీ మన ఆర్గ్యుమెంట్ అంటే స్వరం వేసి నువ్వెంత నేనెంత ఆర్గ్యుమెంట్ దాకా అది కానీ వచ్చింది అంటే వెంటనే మీరు పిక్చర్ అండ్ పిక్చర్ ఇలా పెట్టుకోవాలి ఒక సైడ్. వాడు చక్కగా బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని లడ్డు అని తింటా ఉంటాడు. దిస్ ఈజ్ అ రియాలిటీ దట్ ద ఎనిమీ క్యాంప్ సెలబ్రేట్స్ when we are in disagreement. So keep that in mind. Be very cautious not to give the enemy a chance. All right. And many times today, God's going to restore not only our marriages but our families also. Amen? Amen. Many times I've heard, I'll start with couples, then I come to children and families. Couples వచ్చినప్పుడు మాట్లాడతా, ఒకసారి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది, డిస్టర్బెన్స్ వచ్చింది, ఆయన చెయ్యి ఎత్తి కొట్టేశాడు అమ్మాయిని. ఆఫ్టర్ 15 years of marriage, they came for counseling. నేను అన్నాను, సరేనమ్మా, ఆయన కొడితే నువ్వేం చేసావమ్మా? నేనేం చేయలేదండి, తిరిగి కొట్టపోయా అన్న. ఊరికినే తప్పది, అట్లా కాదు. వాడు కొట్టకూడదు, నువ్వు కొట్టకూడదు, ఇద్దరు ఈక్వలే. ఆయన కొడితే నువ్వు సర్దుకోమ్మని మాత్రం నేను చెప్పను, దానికి వేరే ఉన్నాయి, నన్ను ప్రైవేట్ కలవండి, లైవ్లో చెప్తే బాగుంటుంది. బట్ ఊరికినే అన్న, అసలు ఏమిటి దిట్టంగా ఉంది ఆయనకంటే, కొడితే వాడు పడిపోయేటట్టున్నాడు. అదేంటి పాస్టర్ గారు అని అడిగిన ఆవిడ, సార్ బాగుండదు కదండి అంత ఆవిడ. అదేంటి పాస్టర్ గారు అంటే, నేను నిజంగా అనలేదయ్యా, నీ రియాక్షన్ చూద్దామని అన్నాను. నువ్వు కొట్టొచ్చు, ఆవిడ తిరిగి కొట్టకూడదా? పొరపాటున తిరిగి కొడితే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకుంటావు? ఎదురు తిరగనంతసేపు బాగానే ఉంటుంది. దెన్ ఐ స్టార్టెడ్ కౌన్సిలింగ్. when I counseled, many times, many people, man gets into a shelter. If ఒకవేళ మగవాడు తప్పు చేశాడు అనుకో, తప్పు జరుగుతుంది అనుకో, చాలామంది యాక్సెప్ట్ చేయరు, నా వల్ల తప్పు జరిగింది అని యాక్సెప్ట్ చేసినంత గ్రేస్ ఇంకోటి లేదు. మరి ముఖ్యంగా భార్య భర్తలు, తప్పు అయిపోయింది, తప్పు అయిపోయింది, పోనీ నీకు అంత సరే తప్పు అయిపోయింది, ఏంటి ఇక జరగదు అన్న. కానీ ఒప్పుకున్నంత సుఖం ఇంకోటి లేదు. పైగా అదొకటి. రెండోది, కొంతమంది ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకో అని హడావిడి చేయొద్దు మీరు. ఆడు ఒప్పుకోడు. ఎటు ఒప్పుకుంటాడు? తప్పు చేసి అని గమ్మునున్నాడంటేనే ఒప్పుకున్నట్లు లెక్క. నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నాను మీకు ఎట్ట తెలుసు పాస్టర్ గారు అనొద్దు, మీరు మంచోళ్ళు కాదు చెప్తున్నా. గమ్మున మ్యాన్ రియలీ డజంట్ టాక్ మచ్, బట్
don't push him into a corner because he becomes helpless. Meeru, when you're pushed into a corner, you cry. Memu, we become aggressive. మన నైజంలో ఉంది అది. We know it is wrong, but we become aggressive. చెప్పు, నువ్వు సరిగా చెప్పు, ఒప్పుకో. ఏదో అయిపోయింది, సరే అయిపోయింది కదా, నువ్వు ఒప్పుకో అన్నావు అనుకో, మీకు అర్థమైపోయింది. సో డోంట్ పుష్ ద మ్యాన్ టు అ కార్నర్. ఓకే, చాలామంది ఇళ్లలో కొన్ని సామాన్లు కింద పడిపోయిన శబ్దాలు వస్తుంది, మీకు తెలుసా? డోంట్ పుష్ ద ఉమెన్ టు ద కార్నర్. స్త్రీని కానీ నువ్వు ఇఫ్ యూ పుష్ హర్ టు ద కార్నర్, లాట్ ఆఫ్ థింగ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద కిచెన్. యూ హ్యావ్ టు బీ కాషియస్. సో ఒక బ్యాలెన్స్ మైండ్లో వెన్ యూఆర్ టాకింగ్, ఒక స్టేజ్కి తీసుకొచ్చి నీ అసహనం చూపించకుండా నిరసన వ్యక్తం చేయి. సార్, ఐ నో, బీ కేర్ఫుల్, అండ్ కాన్సిక్వెన్సెస్ విల్ బీ డిఫరెంట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. ఓకే, జాగ్రత్త, నేను గమనం ఉండను. రైట్. చాలా కుటుంబాల్లో హస్బెండ్ వైఫ్కి ప్రాబ్లమ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 40 దాటిన తర్వాత స్టార్ట్ అవుతాయి. ఆఫ్టర్ ద మ్యాన్ క్రాసెస్ 40 అండ్ ద ఉమెన్ క్రాసెస్ 35, 40 దాటినాయా? ఆఫ్టర్ ద మ్యాన్ క్రాసెస్ 40 అండ్ ద ఉమెన్ క్రాసెస్ 35, చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రపంచంలో the enemy is after your man. Keep that in mind. If you can get the seed, he can upset the kingdom. విత్తనానికి సోర్స్ అయినటువంటి వాణిగాడి పట్టుకొని చెడగొడితే దేవుని రాజ్యం ప్లాన్ని కొంచెం డిస్టర్బ్ చేయగలడు. సో ద ఎనిమీ ఈజ్ ఆఫ్టర్ యువర్. బాగా 40కి ఏమవుతుంది, ఒక ఉద్యోగం వచ్చి సెటిల్ వచ్చి స్టడీ ఇన్కమ్ ఏదో వస్తుంది. So the women, you will see a lot of women tend to attract those people. ఆ ఏజ్ గ్రూప్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళి గొడవ చేయమని కాదు, నేను అందరికి అట్లా జరగదు చెప్తున్నాను. నేను అలాగ సెటిల్ అయి ఉన్న ఆ వ్యక్తులను ఏదో రకంగా మభ్యపెట్టి దే ట్రై టు అట్రాక్ట్ దెమ్. ఈ కుర్రాడికి ఏంటి, ఇన్నాళ్ళు ఉండి మరి మొహం కొడుతుందో ఏమో కానీ, ఎప్పుడైనా కానీ మా అమ్మ ఎప్పుడు పక్కింటి పుల్లకూర, పొరిగింటి పుల్లకూర అని మనం చేసిన వాళ్ళు చేసింది భలే ఉంటుంది. మన పిల్లలకు కూడా అంతే. సి దేర్ డాడీ, దేర్ మమ్మీ, గో అండ్ లివ్ దేర్, యూ విల్ నో. దే ఆర్ సో గుడ్. యా, ఇఫ్ యూ గో వన్స్ ఇన్ అ వే, come to our house also once in a way. Stay in orphanage, come to our house once in a way. We will also be so nice to you, so nice. పెట్టాలి మన పిల్లలందరినీ ఆర్ఫనేజ్లో పెట్టేసి వారానికి సాటర్డే తీసుకొచ్చి వాళ్ళకి అవి ఇవి కొన్ని సో నైస్. అప్పుడు బాగుంటుంది. ఎందుకన్నా మంచి దగ్గరికి వచ్చేసింది. సో బట్ I'll tell you, once you cross a certain line in your age, I've seen personally, that's where the temptations grow very high. That is exactly the time I have observed personally where the woman gets busy. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, మ్యారేజెస్ బ్రేక్ అవడానికి చాలా కారణాలు, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవడానికి చాలా కారణాలు ఏంటంటే, వివాహం అయినప్పుడు ఐఎమ్ యోర్స్, యువర్ మైన్, right? And there is no third party. Ek duje ke liye, unless you have your mother-in-law. Otherwise, it is ek duje ke liye. You're mine and I am yours. The moment you have a kid, that is our excitement, but that is also our loss. మీకు అర్థం కాదు. కొంతమంది విమెన్కి అర్థం కాదు అది. ఎందుకంటే వీ ఓన్ యూ, అండ్ సడన్లీ బేబీ రాగానే మీ ఫోకస్ అంతా బేబీ చుట్టే తిరుగుతుంది. వీ ఫీల్ నెగ్లెక్టెడ్. వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్, ఇట్ ఈస్ అవర్ బేబీ. బట్ ఎంతసేపు బాబు పాప అంటే కాలిపోతుంది. Really burns inside of us because I said, okay, well then what about me?
చిన్నప్పుడేమో నువ్వు ఉండాలి, కొంచెం పెద్ద అయ్యాక నువ్వు ఉండాలి, పెద్దోడు అయ్యాక కూడా నువ్వే ఉండాలి. ఎంతసేపు బాబు బాబు పాప బాబు పాప అంటే అప్పుడు మీ ఆయన్ని ఎవరో బాబు పాపలాగా చూసుకునే వాళ్ళు వస్తారు. మీకు అర్థం అవ్వాలి, ఇది చెప్పుకోవాలి. ఇది చర్చిలో కాకపోతే ఇంకెక్కడ చెప్తాం, ఇది చెప్పాలా. పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలుసుకోవాలా. ఈరోజు పాస్టర్ వినాడుగా అన్నారు, ఇక్కడ పెట్టొచ్చా పిల్లలు, ఖచ్చితంగా పెట్టమన్నా. దే హ్యావ్ టు నో. మన భాగవతం మన పిల్లలకి బాగా తెలుసు. వాళ్ళకి ఎట్లుంటుందో బాగా. మనం అంత ఆర్గ్యుమెంట్ చేసేసుకొని మళ్ళీ కార్లు ఎక్కగానే గుడికి వచ్చి అదే అమ్మ అనుకుంటారు పిల్లలు. వాళ్ళని చూసి అమ్మ టక్కర్, మా అమ్మ టక్కర్ది, మా నాన్న టక్కర్ అనుకుంటారు. బట్ ఎనీవేస్, నౌ when your focus shifts from the husband, I've personally experienced that in my marriage also. She was more busy with the kids. పోనీ ఒక్కడు తాగేమో ముగ్గురు, కానీ ముగ్గురు ఒక్కొక్క నమూనా. అండ్ ఎవ్రీబడి వాంటెడ్ హర్. పోనీ మేము వంట చేసి పెట్టగలం, మా వల్ల కాదు, అది మీరే చూసుకోవాలి. ఐ నో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ సమ్వేర్ that love, that wanting to be together is lost. సో సాయంత్రం మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ మీరు పని చేసుకొని యు ఆర్ ఆల్రెడీ టైర్డ్ బై దెన్. మేమేమో కాస్త రిఫ్రెష్ అయ్యి విల్ సే ఓకే లెట్స్ సెలబ్రేట్ ఇది ఈవినింగ్. యు ఆర్ ఆల్రెడీ టైర్డ్ బై దెన్. ఇఫ్ యు ఆర్ అ వర్కింగ్ ఉమెన్, వెళ్ళాలి, పని చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు డబ్బాలు కట్టి వచ్చిన డబ్బాలు కడుక్కోవాలి. If you don't have a typist, if you don't have a person maid, you have to go through that. We agree to that. But in somewhere we lost you. Please get this. If your husband has not come to 40, you better get right now. If he has already crossed 40, you better get right now. Okay? Age has no problem with it. ఆయనే ఉందిలేండి. Jacob had children at 80. Caleb was strong at 80. Men are strong. We don't have a time limit. You have to keep that in mind. Ask the doctor, she'll tell you. We can go ahead. So the enemy is after that seed. So నీవేం చేయాలి? నీవు ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్స్ డిమాండింగ్. అందుకే కదా నిన్ను పెట్టాడు దేవుడు. అంతా మా వల్ల అయితే మీరెందుకు? You were given as a helpmate to complete our circle. You have to be our mother, you have to be our sister, you have to be our friend, you have to be our companion, you have to be our wife, and you got to be a lot more in certain areas of our lives. బోలెడని పాత్రలను మీరు పోషించాలి స్త్రీలుగా. మాకు తక్కువే పాత్రలు, మీకు చాలా ఎక్కువ. మరి ఎందుకంటే దేవుడు అలా పెట్టాడు. మీరు తప్ప ఎవరు చేయలేరు. మీ భర్త కానీ పక్కన ఉంటే చెప్పండి, నేను తప్ప ఎవరు చేయలేరని. ఎందుకంటే ఎంతసేపు ఆమెను చూడు సరిగ్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చో తెలుస్తుంది. సో దిస్ డిస్టెన్స్ క్రియేటెడ్. నౌ సిన్స్ యూ హ్యావ్ లాస్ట్ ఫోకస్ ఆన్ హిమ్, somebody else shows that focus on, and he begins to look around. Many marriages break because of that. What is holy within the marriage, when you step out of marriage it becomes unholy. వివాహ బంధం ఉన్నంత వరకు అది పరిశుద్ధమే, భార్య భర్తలు కలుసుకోవడం. అది దాటితే అది అపరిశుద్ధం. సో ఆ లైన్ దాటడం పెద్ద విశేషం కాదు. చాలామంది ఎక్స్ట్రా కేర్ చూపించే వాళ్ళు ఉంటారు. నేను ఒక ఇట్లా చెప్పాలి, ప్రభుల్లోకి రాకముందు అట్లా చెప్పాలి, లేకపోతే ఎవరో చూస్తారు, నేను సినిమాలు చూస్తాడు అనుకుంటాను. ప్రభుల్లోకి రాకముందు ఒక సినిమా చూశాను. మీరు ఎప్పుడు చూడలేదా? అట్లా చూడొద్దు నన్ను. దాంట్లో
పక్కన ఇళ్ళు ఉంటాయి. వాళ్ళ ఆయన చనిపోతాడు, పక్కింటి వాళ్ళు ఆవిడ ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? మీకేదో చెడ్డ అర్థం వచ్చి ఉంటుంది. అన్నిటికీ చెడ్డ అర్థాలు ఉండాల్సిన పని లేదు, అంటే మీ మైండ్ సెట్ అది. ద పాయింట్ ఈస్, ఐ డు నాట్ నో, బట్ when you look at it, there was nothing wrong there. There was nothing wrong there. There was some compassion, some companionship developed between them. దానికి కారణం ఇందాక చెప్పాను నేను. సో మీ చేతులు, భార్య చేతుల్లో చాలా ఉంటుంది. గుణం చెడిపోయినోడు ఉంటాడు, వాడికి నువ్వేం చేసినా కొన్ని గాలిపటాలు ఉంటాయి, ఎంత లాగినా పక్కకి వెళ్ళిపోతుంటుంది. అట్లాంటివి ఉన్నప్పుడు నా దగ్గర తీసుకురండి, అది వేరే విషయం. బట్ అదర్వైజ్ there's a lot that we expect from you. Especially after 40s, there's so much that the enemy tries to do to get it. Right from the beginning, I would tell the men, don't get too close to other women. It happens with many people. కొంచెం ఒక క్లోజ్నెస్ దాకా వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం కష్టపోతుంది. కొంచెం దూరం ఉండటమే మీరు పర్లేదు ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అనుకుంటాం. బట్ వెన్ యూ గోట్ క్లోజ్, యు ఆర్ యాక్చువల్లీ ఫ్లర్టింగ్ విత్ లైఫ్, నాట్ విత్ అ పర్సన్. యూఆర్ ఫ్లర్టింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, యూఆర్ ఫ్లర్టింగ్ విత్ హర్ ఫ్యామిలీ, యువర్ ఫ్యామిలీ. And these are the days many married women are after married men. Not only young people, but married men. వాళ్ళ కుటుంబం ఉంటుంది, but they are after something. Are they bad? Not really. Is he bad? Not really. But somewhere the chemistry between the husband and wife had taken a beating. అందుకని it is always prudent for you to take some time off every 6 months, at least once in a year, as a couple, and leave your luggage, your kids behind. సో ఒక 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఉట్టి భార్య భర్తలుగా ఎక్కడికైనా ఏదో ఒక చోటుకి కలిసి వెళ్ళి, ఈ న్యూసెన్స్ వద్దు పిల్లలు, మళ్ళీ ఫోకస్ అంతా అదే అవుతుంది. నో, దిస్ ఇస్ మై అడ్వైస్ టు ఆల్. ఆదివారపు ఆరాధన సమయాలు గమనించగలరు. మా అడ్రస్ షమ్మా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లేదా ద గేట్వే షమ్మా చర్చ్, 3rd floor, అమృతవాణి బిల్డింగ్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ప్రక్కన, సికింద్రాబాద్. మా నంబర్ 9848823148. మా ఈమెయిల్ thegatewayshambachurch@gmail.com.